జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీసీ కెమెరాలు పోలీసులకు మూడో నేత్రాలు. పోలీస్ అమరవీరుల దినోత్సవంలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. కుల మతాలకు అతీత పారదర్శక పాలన కూటమితోనే సాధ్యం. విలేకరుల సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ స్పష్టం. ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి చూపించిన ప్రభుత్వం. సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింహరావు ఆరోపణ. సీసీ కెమెరాలు పోలీసు యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆయనతో పాటుగా హోంమంత్రి అనిత అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి 55 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు. ఈగల్ శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. తోట స్వరూప ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారు, రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీని సందర్శిస్తున్నారు. దయచేసి అందరూ మేము ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డీజీపీ గారి సారథ్యంలో మన ఆంధ్ర పోలీస్ నేర నియంత్రణలోనే కాకుండా తమ బాధ్యతను నేర పరిశోధనలో కూడా సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశంలోనే ఆధునికతను సాంకేతిక విధానాలను అవలంబు చేసుకుని నేర నియంత్రణ నేర పరిశోధనలో ముందు వేయటం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. పర్టికులర్గా ఎప్పుడూ కూడా మహిళా రక్షణే దేశ రక్షణగా ఎక్కువగా భావించే వ్యక్తి, మహిళా రక్షణకి పెద్దపీట వేసే వ్యక్తిగా ప్రతిసారి కూడా తన అడ్మినిస్ట్రేషన్లో మహిళలను రక్షణగా ఉంచాలి, భద్రతగా ఉంచాలి, భరోసాగా ఉంచాలి. మహిళల ఎంపవర్మెంట్ అనేది దేశం తాలూకా అభివృద్ధికి సూచికగా నిలుస్తుందని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ దిశగా ముందు అడుగేయడం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు శక్తి యాప్ని మనం ముందుంచి, అదేవిధంగా శక్తి టీములను ముందుంచి నడిపించడమే కాకుండా ఉమెన్ ప్రొటెక్షన్కి సపరేట్గా ఒక సెల్ని ఏర్పాటు చేసి ఒక ఐసీ ర్యాంకర్ వ్యక్తిని కూడా ఈరోజు దానికి నియంత్రించే పరిస్థితి కూడా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. ఈ మహిళా రక్షణ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా మహిళల మీద నేరం చేయాలన్నా, మహిళల మీద అఘాయిత్యం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఈరోజు మనందరం కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే అతిపెద్ద సవాల్ గాంజా. ఆ గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చిన గత ప్రభుత్వం నుంచి గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా మానస పుత్రిక అనుకోవాలి ఈగల్ సంస్థని. ఆ ఈగల్ సంస్థ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈగల్ టీంను పటిష్టపరచడమే కాకుండా వాళ్ళకి సాంకేతిక ఆధునిక పరికరాలతో సైతం ఈరోజు ఈగల్ని ఏర్పాటు చేసి గాంజా రహిత మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మనందరం కూడా కృషి చేయటం. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన
ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజాన్ని అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా, పబ్బం అయినా, ఎండైనా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాన్ని వదిలి వస్తున్న మీకు తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. చారిత్రక మిసెస్ ఏవియన్ కళాశాలలో నూతన తరగతి గదులు ఆధునీకరణ పనులు విజయవంతంగా పూర్తి అయ్యాయి. పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో సుమారు ₹1 కోటి వ్యయంతో ఈ ప్రాజెక్టును కళాశాల పూర్తి చేసింది. 167 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కళాశాలలో మొదటి అంతస్తులోని తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పూర్వ విద్యార్థుల సహకారంతో ఆధునీకరణ పనులను చేపట్టింది. కొత్త తరగతి గదులు, బోర్డు రూమ్, బోటనీ ల్యాబ్, మహిళా విద్యార్థుల విశ్రాంతి గదుల నిర్మాణం, ఆధునీకరణ పనులు పూర్వ విద్యార్థి సుబ్బారావు సహకారంతో విజయవంతంగా పూర్తయ్యాయని నేడు జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రతినిధులు పేర్కొన్నారు. సమావేశంలో కళాశాల వైస్ చైర్మన్ కరస్పాండెంట్ ఏవి అదీప్ బానోజీరావు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు అజ్జరపు సర్వేశ్వరరావు, కార్యదర్శి ఎన్విఎన్ రామసాయి, పూర్వ అధ్యక్షులు మాకిని శ్రీనివాసరావు, కోశాధికారి భారతి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పి కృష్ణకుమారి, పూర్వ ప్రిన్సిపల్ సింహాద్రి నాయుడు పాల్గొన్నారు. అందరినీ కూడా సమీకరించి వారి ద్వారా చేసి ముఖ్యంగా సివి సుబ్బారావు గారిని చాలా అప్రిషియేటబుల్ చేయాలి. ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా వాలంటరీగా వచ్చి 70 lakhs ఈ ఫండ్స్కి ఇమీడియట్గా ఈ కొత్త క్లాస్ రూమ్స్ కట్టడానికి, ఉన్న క్లాస్ రూమ్స్ రెనోవేట్ చేయడానికి, లేడీస్ బోత్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి వెయిటింగ్ హాల్స్ కూడా సెపరేట్గా విత్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ తోటి దాన్ని అభివృద్ధి చేయడానికి అన్నింటికి కూడా ఆయన ముందుకు వచ్చారు. ఆయన మొత్తం 5 క్లాస్ రూమ్లకి రెనోవేట్ చేశారు ఫండ్స్ ఇచ్చి. తర్వాత వెయిటింగ్ హాల్స్కి ఇచ్చారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, ఒక బాట్ని కొత్త క్లాస్ రూమ్కి, డిజిటల్ క్లాస్ రూమ్కి కావాల్సిన ఫండ్స్. తర్వాత ఇంతకుముందు థర్డ్ ఇయర్ బీకామ్ చదివినటువంటి ఒక పెద్ద క్లాస్ రూమ్, దట్ రూమ్ నెంబర్ 5 అంటాం. సో దాన్ని కూడా రెనోవేట్ చేసి డిజిటల్ క్లాస్ కన్వర్ట్ చేయమన్నారు. దాని ఎక్విప్మెంట్స్ కూడా ఇచ్చారు. మాకెన్ శ్రీనివాస్ గారు కూడా ఒక 3 లక్షలు ఇచ్చి వారు కూడా ఒక అడాప్ట్ చేసుకుని ఒక క్లాస్ రూమ్ని అభివృద్ధి చేశారు. ఇలాగా వేరే దాతలు వచ్చారు. మన ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీపీజీ శేఖర్ గారు, ఆయన కూడా ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరితోటి కాంటాక్ట్ చేసి 10,50,000 మన ప్రెసిడెంట్ వీసీ గారు వాళ్ళ బృందం ద్వారా ఇప్పించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు అపారమైనవని, ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో నిస్వార్థంగా కష్టపడుతున్న పోలీసు సిబ్బంది అందరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తదనంతరం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ అక్టోబర్ 21, 1959న చైనా సరిహద్దుల్లో దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన 10 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల స్ఫూర్తితో ఈ దినాన్ని పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, అందులో 5 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు విధి నిర్వహణలో వీరమరణం పొందారని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు అమరుల స్మారక స్తూపం వద్ద స్మృతి పరేడ్, గౌరవ వందనం, పుష్పగుచ్చాల సమర్పణ ద్వారా శ్రద్ధాంజలి ఘటించారు. మన 21st అక్టోబర్ పోలీస్ కమెమరేషన్ డే ఇలాగే
రిమెంబరెన్స్ కోసం పెడుతున్నాము. 2024-25 సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఇన్ టోటల్ ఇండియాలో 216 పోలీస్ పర్సనల్ లైన్ ఆఫ్ డ్యూటీలోనే చనిపోయారు, మార్టియర్ అయ్యారు. ఇట్ ఈస్ అ రిమైండర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం పోలీస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇది అన్ని సాక్రిఫైసెస్ గురించి గుర్తించాలి. మనం ఈ సర్వీస్లోనే ఎందుకు వచ్చాము? సర్వీస్ ఆఫ్ ద నేషన్ అండ్ సర్వీస్ ఆఫ్ ద పీపుల్. ఆ పని మనం డిసిప్లిన్గానే, ప్రొఫెషనల్గానే, ఇంటెగ్రిటీతో పాటు ద నేషన్ మనం ముందు పెట్టేసి 24/7 అవైలబుల్గానే ఉండాలి. ఉద్యోగం మీద ఉన్న కమిట్మెంట్, దానికోసం మీరు పడుతున్న కష్టాలు సివిలియన్స్ అందరికీ కూడా అర్థం కావాలి అనే ఒక మంచి అజెండాతో ఒక మంచి అవకాశాలు మీరు అందరూ ఇచ్చారు. అంటే ఇది వస్తూ ఐ వాస్ థింకింగ్ ఏమేం చెప్పాలి అని. అంటే మీరు చేసే ఉద్యోగంని వార్తల్లో నేను చెప్పలేను మీ అందరికీ. మీ ఫ్యామిలీస్ అండర్స్టాండ్ బెటర్ దెన్ అన్ అవుట్సైడర్ లైక్ మీ. బట్ as an outsider, as part of the civilian society, I sincerely thank for all your hard work, all the sacrifices you undergo, and my sincere respect to your families also, because without a family support, it's impossible to have a better career. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేసే త్యాగాలు మరువలేనివని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకభ్రత బాగ్చి అన్నారు. నిరంతరం సేవలు అందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు తమ ప్రాణాలను పణంగా పెట్టే పోలీసుల సేవలను మాటల్లో వర్ణించలేనిదన్నారు. నగరంలోని బీచ్ రోడ్లో గల పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద నగర పోలీసుల ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పలువురు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. పోలీసులు మార్చ్ ఫాస్ట్ అనంతరం అమరవీరులకు కవాతు నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అనేక సవాళ్లు ఎదుర్కొంటూ పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నారని చెప్పారు. 24 గంటల విధులకు అందుబాటులో ఉంటూ చట్ట పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని వివరించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాల అర్పణకు వెనుకాడని వృత్తి పోలీసు ఉద్యోగమని చెప్పారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వివిధ రకాల నేరాలు, శాంతి భద్రతల సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల్లో వీధి నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, విఐపి భద్రత లాంటి ఎన్నో సంక్లిష్టమైనవి పోలీస్ విధులు. ఈ అన్ని నిరంతర కొనసాగే విధులు ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయగలిగేది కాదు. పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక ప్రతి క్షణం ఆలోచించాల్సిందే. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని మనకు తెలుసు. డ్యూటీకి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు విరామం లేకుండా పని చేయవలసిందే. తరతరాలుగా కొనసాగుతున్న వేలాది మంది ధైర్యవంతులైన పోలీసులు త్యాగం చేసి అందుకే మనం ఈరోజు చక్కటి శాంతి భద్రత కూడిన శ్రేయస్కర సమాజంలో జీవించడానికి మూల కారణం. పోలీసులు లేని సమాజాన్ని అందుకే మనం ఊహించలేం. రెండు 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని మనకు సమాచారం. వారి కుటుంబాల త్యాగం, ఓర్పు, సేవాభావం మన అందరికీ ప్రేరణ. ఆ అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడే ధైర్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ బలోపేతానికి సిబ్బంది సంక్షేమానికి విశేష ప్రాధాన్యత ఇస్తుంది. పోలీస్ స్టేషన్లో ఆధునికీకరణ, సీసీటీవీ నెట్వర్క్ విస్తరణ, మహిళా రక్షణ కోసం శక్తి యాప్, పెట్రోలింగ్ వాహనాలు, సైబర్ క్రైమ్ కంట్రోల్ యూనిట్లు, డ్రగ్ ఫ్రీ స్టేట్ ఉద్యమం, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు వంటి వినూత్న పథకాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయి. సిబ్బంది సంక్షేమం కోసం హౌసింగ్, హెల్త్ స్కీమ్లు, పోలీస్ హాస్టళ్లు, ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్, స్టోర్స్ అండ్ వెల్నెస్ కార్యక్రమాలు వంటి పలు అభివృద్ధి చర్యలు చేపట్టబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో సాంకేతికత ఆధారిత పోలీసింగ్ వైపు అడుగులు వేస్తుంది. స్మార్ట్ పోలీసింగ్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్, ఈ-ఆఫీస్, మానిటరింగ్, కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ద్వారా నూతన యోగ పోలీసింగ్ సాకారం అవుతుంది. కందుకూరు ఘటన విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించినందుకు రాధారంగ రాయల్ అసోసియేషన్ నేత గాదే బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కయ్యపాలెం హైవేలో ఉన్న వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకురాలు ఉషా కిరణ్, రాధారంగ రాయల్ అసోసియేషన్ ప్రతినిధి బొగ్గు శ్రీను ఇతర ప్రతినిధులతో కలిసి గాదే బాలాజీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కందుకూరు ఘటనలో బాధిత కుటుంబాలకు స్పష్టమైన భరోసా ఇవ్వటం వల్ల హర్షం వెల్లబుచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పురపాలక మంత్రి నారాయణ, జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాసులను ఘటనా స్థలానికి పంపించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. సో వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఆర్థిక ఇబ్బందులు జరిగినాయి. అదేవిధంగా లక్ష్మీనాయుడు భార్య ఎవరైతే ఉన్నారో అతని మీద ఈ కాకల హరిశ్చంద్ర ప్రసాద్ లైంగిక వేధింపులు, అలాగే వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడు. అక్కడ ఇద్దరికి గొడవ మొదలైంది. లక్ష్మీనాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన సదరు స్టేషన్ సిఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు ఇద్దరిని పిలిచారు, ఇది కరెక్ట్ కాదు అనేసి సర్ది చెప్పి పంపించారు. అయినా సరే ఈ కాకల హరిశ్చంద్ర ప్రసాద్ ఏం చేశాడంటే అక్టోబర్ 2 దసరా పండుగ రోజున తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు, వాళ్ళ తమ్ముడు పవన్, వాళ్ళ తమ్ముడు భార్గవ్ బైక్ మీద వెళ్తున్నారు. ఈ సైకో కూడా ఏం చేశాడంటే ఇతనికి ఒక ఫార్చునర్ కారు ఉండి దాంతో బలవంతంగా ఆ వెహికల్ని ఎవరైతే వెళ్తున్నారో బైక్ని ఢీ కొట్టడం జరిగింది. ఢీ కొట్టినాక లక్ష్మీనాయుడు పడిపోయినాక అతని మీద 3 రౌండ్లు తొక్కి 3 రౌండ్లు తొక్కించడానికి చనిపోయాడు. అదేవిధంగా భార్గవ్, పవన్ వీళ్ళిద్దరిని రాడ్తో తీసి కలిపి కొట్టాడు. వీళ్ళు కూడా చంపబోతుంటే పక్కన రైతుల పొలాల్లో ఉన్న రైతులను పరిగెత్తి రావడం వల్ల వీడు పారిపోయాడు. ఇది జరిగిన సంగతి. ఈ లోపల ఏంటంటే మేము 18వ తారీఖున రాధారంగ రాయల్ అసోసియేషన్ దగ్గర మేము ఎవరైతే బాధితులు ఉదయ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాం. పవన్, భార్గవ్ని అడిగాం అసలు ఏంట్రా బాబు పరిస్థితి అంటే మా వదిన్ని ఉండి బలవంతంగా వాడు ఏడిపిస్తున్నాడు. రెండోది వంగవీటి మోహన్ రంగా గారి బొమ్మ బైక్ మీద పెట్టుకున్నాడంటే వినాయక చవితి రోజున రంగా గారి సాంగ్ ఏముంటే అక్కడి నుంచి గొడవ మళ్ళీ చెప్పాడు. ఈ రకంగా సమస్య వాళ్ళిద్దరిని మేము చూసినాక చెల్లించిపోయాం. ఎలాగైనా సరే సమస్య పరిష్కరించాలనుకుని తెలుసుకుని వెళ్తే టీడీపీ కార్యాలయంలో ఆ రోజు రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు జనవాణిలో ఉన్నారని చెప్పి తెలిసింది. మేము హుటాహుటిన మొత్తం అందరం కలిసి జనవాణికి వెళ్ళాం, ముఖ్యమంత్రి గారిని కలిసాం, విన్నవించాం. సార్ ఇది మీ నోటీసులో లేకోకుండా మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్టోబర్ 2 తారీఖున జరిగింది 14వ తారీఖు వరకు కనీసం బయట ప్రపంచానికి ఏమీ తెలియకుండా లోకల్ స్టేషన్ ఎస్ఐకి, సిఐకి దీన్ని యాక్సిడెంట్ కేసు కింద కన్వర్ట్ చేయమన్నారు సార్ అని చెప్పాం. సార్ కాపునీలు అంత అన్యాయంగా చంపేస్తున్నారు సార్ అని చెప్తే ఆయన వెంటనే పక్కన ఉన్న పిఎస్ని పిలిచి ఇది ఫైల్ అర్జెంట్గా నా టేబుల్ మీద ఎమర్జెన్సీ అని పెట్టడం జరిగింది. సరే మేము ఇచ్చినాక మేమేమనుకున్నామంటే సార్ ముఖ్యమంత్రి గారు చెప్పాం కదా 2 రోజులకో 3 రోజులకో దివాళీ పండుగ ఉందిగా త్వరలో స్పందిస్తారేమో అనుకున్నాం. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం సార్ యావత్ కాపు జాతి అంతా సార్ ధన్యవాదాలు చెప్తున్నారు సార్. ఆ రోజు నైట్గా హోంమంత్రి గారిని పిలిచి కమిటీ వేసి మరుసటి రోజు ఆ కుటుంబానికి చెప్పి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అండగా ఉంటానని చెప్పారు. కాబట్టి సార్ మీకు యావత్ మా కాపు జాతి అంతా ధన్యవాదాలు సార్. అందుకే కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో కూటమి అధినేతలు పరుగులు పెట్టిస్తున్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. నగరంలోని పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయాలను వివరిస్తూ వైసీపీ పాలనను ఏకిపారేశారు. తమ ప్రభుత్వ అధినేతలు దేశ విదేశాలు పర్యటిస్తూ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం, ఇలా అనేకమైన కులాల కుంపటిని రగిలించి 1924 మధ్యలో రాజకీయాలు చేయటం అయితే చేశారు. మరి వాస్తవానికి ఏంటంటే ఏ పార్టీ అయినా సరే అది ప్రజల కోసం పెట్టాల్సిన పార్టీ, ప్రజల కోసం ఉండాల్సిన పార్టీ. మొన్న కందుకూరు మండలంలో జరిగిన ఒక ఇష్యూ, మరి ఆ ఇష్యూని మీరు చూస్తానన్నారు. కులంలో అంటగట్టి మరి ఆ కులం పేరుని పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. హాస్పిటల్లో ఎవరైతే శతగాత్రులు ఉన్నారో, ఎవరైతే మరి వాళ్ళని పరామర్శించడానికి మరి జక్కంపొడి రాజా కానీ వీళ్ళు అంబటి కానీ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మరి వాళ్ళని పరామర్శించి రావాలి. కానీ కులాల పేర్లతో మరి కాపు కులాన్ని తిట్టడం కోసం కాపు కులాన్ని ఎత్తి పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో A1 ముద్దాయిగా చేర్చాలని, A2 A3 చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని చేర్చాలని అనటం అది సమంజసం కాదు. స్వయాన ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వ్యక్తి భార్య ఆవిడ చాలా క్లారిటీగా చెప్తా ఉంది, ఇవి కులాలకి వాటికి అంటగట్టద్దు, బోల్డ్ దుఃఖంలో ఉన్నాం, దయచేసి అలాంటివి ఏమీ లేవు అని చెప్పినా కూడా మరి వీళ్ళు వీళ్ళదే. మరి నేను అడుగుతూ ఉన్నాను, మీరు రాజకీయం చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, మరి రాష్ట్రం ఎలా ఏం చేశారు, దాని మీద అభివృద్ధి ఏం చేశారని మాట్లాడుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ కులాలని చీల్చి కులాలు మాట ప్రస్తావన చేసి మరి చనిపోయే వాళ్ళతో రాజకీయాలు చేయటం మరి అవి ఎంతవరకు తగును? పాయకరావుపేట నియోజకవర్గం అడ్డురోడ్డు జంక్షన్ లో ఈ నెల 22వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర, హోంమంత్రి వంగలపూడి అనిత హాజరు కానున్నారని తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విశిష్ట సేవలను ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ ఒక గొప్ప పరిపాలకుడని, ఆయన నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందన్నారు. ఎన్టీఆర్ ప్రధాని స్థాయికి ఎదిగిన నేతని, అలాంటి మహానేత విగ్రహం తమ నియోజకవర్గంలో ఆవిష్కరించబడటం గర్వకారణంగా ఉందన్నారు. ఈ విగ్రహావిష్కరణకి తరలి రాబోతున్నారు. భారీ ఎత్తులో విగ్రహావిష్కరణ, జన సమీకరణ, జనం మధ్యలో విగ్రహావిష్కరణ జరగబోతుంది. సినీ వినీలాకాశంలో రారాజుగా వెలుగుంది. రాముడిగా కృష్ణుడిగా అనేక పాత్రలు పోషించి ఈ ప్రజల్ని పాలించాలి, ధర్మం లోపల పాలించాలి, రామరాజ్యం తేవాలనే ఆలోచనతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఈవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంత గొప్పగా పరిపాలించారో సంగతి అందరికీ తెలుసు. మరి అలాగే రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా ఆయన ప్రధానమంత్రిని నిర్ణయించే స్థాయికి వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అనేక పదవులను కూడా ఇప్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. మరి అలాంటి రామారావు గారి విగ్రహాన్ని ఈరోజు మన పాయకరావుపేట నియోజకవర్గం అడ్రోడ్డు సెంటర్లో కోడల్లో పెట్టడం చాలా ఆనందదాయకం. దీనిని భారీ ఎత్తులో మరి చేయాలని చెప్పి పార్టీ, ఇటు మా మంత్రి గారు, మా నాయకులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి అందరూ కూడా నియోజకవర్గంలోనే కాదు, ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా తరలి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. చూస్తే గోదావరి అందాలు చూడాలి, తింటే చిరమేను చేప తినాలి. అబ్బా ఏమి రుచి అంటూ లొట్టలు వేసుకుని తినాలనిపించే ఆ చిరమేను చేప గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కంటికి కనిపించే జీవరాశులు కొన్నైతే కనిపించని జీవరాశులు మరికొన్ని నదులు, సముద్రాల్లో దర్శనమిస్తుంటాయి. అలా అత్యంత చిన్న సైజ్ చేపలే ఇప్పుడు మనం చూస్తున్న చిరమేను చేపలు. ఇదేదో రొయ్యల గుండెలా ఉందనుకుంటున్నారా?
కాదండి, ఇవి నోరూరించి చిరుమీను చేపలు. ఇవి సంవత్సరం పొడవునా దొరకవండి. కేవలం చలికాలం ప్రారంభం అంటే సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు మాత్రమే చీరలకు చిక్కుతాయి. అదేంటి, చేపలు వలలకు కదా చిక్కుతాయి, మరి చీరంటున్నారేంటి అనుకుంటున్నారా? మరి ఈ చేపలు చీరలకే చిక్కుతాయి. అందుకే వీటిని చిరమీను చేపలని పిలుస్తారు. ఎక్కడో దేశ విదేశాల్లో మొదలయ్యే వీటి ప్రయాణం ఎదురీదుకుంటూ చివరకు మన గోదారమ్మ సముద్ర నిధుల్లో కలిసే ప్రాంతం అదేనండి యానాం, ధవళేశ్వరం, కోటిపల్లి, ఐపోలవరం, కాట్రేగపల్లి జలాల్లో గుడ్లు పెట్టి ఇలా మనందరికీ రుచికరమైన వంటగా మారుతుంది. అక్కడే ఎందుకని గుడ్లు పెట్టాలంటే సైంటిఫిక్ గా దానికి కూడా కారణముంది. అక్కడ వాటికి అవసరమయ్యే ప్రాణవాయు ఉంటుందని, అందుకనే గుడ్లు పొదగడానికి అవి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాయని చెబుతుంటారు. వీటిలో ఎక్కువగా పోషకాహారంతో పాటు కాల్షియం ఉండడం, ముఖ్యంగా నోరూరించే రుచి ఉండడం కారణంగా వీటి ధర వేలల్లో ఉంటుంది. చిరమీను చేపలను కేజీల్లో అమ్మరు, సేరుల్లో అమ్ముతారు. ఒక సేరు అంటే సుమారు కేజీ 2500 నుండి 4000 రూపాయలకు అమ్ముడుపోతుంటాయి. ఈ చేపలను మనమే కాదండి, పక్షులు కూడా తినడానికి పోటీ పడుతుంటాయి. ఎక్కడెక్కడి నుండో వచ్చే పక్షులు కూడా వీటి కోసం గుమిగూడతాయి. ఈ చిరమీను చేపలను కొనుక్కునేందుకు భోజన ప్రియులు యానాం తీరానికి ఎక్కువగా వెళ్తుంటారు. రాజుల కాలం నుండి ప్రసిద్ధిగాంచిన ఈ చిరమీను చేపల రుచి నా భూతో నా భవిష్యత్ అనేలా ఉంటుంది. వీటిని ఇగురుగా గోంగూర, చింత చిగురు, మామిడి మిశ్రమాలతో వండుకు తింటే నా సామిరంగా అంటూ లొట్టలేయాల్సిందే. ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన దీపావళి వెలుగులు ఇప్పుడు వచ్చాయని వైసీపీ హయాంలో జరిగిన రాక్షస విధ్వంస పాలనకు చరమగీతం పాడిన ఆంధ్రులు ఆ రాక్షసుని తరిమి కొట్టారని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు దాన్ని, లేకపోతే లక్షల మందికి కోట్లాది మందికి ఉపయోగపడే ఓ ప్రాజెక్ట్ అనొచ్చు, ఎంతోమంది భవిష్యత్తుని, లక్షల మంది ఎంప్లాయీస్ని, లక్షల మంది విద్యార్థుల్ని నిర్దేశించే ప్రాజెక్ట్ అనొచ్చు. గూగుల్ డేటా సెంటర్ 1,40,000 కోట్లు మన రాష్ట్రానికి వైజాగ్లో పెట్టడానికి ముందుకు వచ్చారంటే ఇతర రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ వాళ్ళు ఉడికిపోతున్నారు. మేమెందుకు తీసుకురాలేకపోయాం. అది ఆంధ్రాకి ఎందుకు పోయిందంటే ఆంధ్రాలో ఒక విజనరీ లీడర్ ఉన్నాడు, భవిష్యత్తు తరాలకి దిశానిర్దేశం చేయగలిగే ఒక నాయకుడు ఉన్నాడనే ఒక నమ్మకంతో మాత్రమే ఈరోజు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావటం, విశాఖపట్నానికి రావటం జరిగింది. దీని మీద ఎటు వీళ్ళు అప్రిషియేట్ చేసే మనస్తత్వం లేదు. కనీసం ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు మంచి పని జరిగింది. ఇది రాజకీయ పార్టీలకి ఉపయోగపడేది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే డేటా సెంటర్ అది. దాంట్లో అన్ని రాజకీయ పార్టీల పిల్లలు ఉన్నారు, దాంట్లో భవిష్యత్తుని నిర్దేశించుకునే పిల్లలు. కానీ అది కూడా జీర్ణించుకోలేక ఎంత చిన్నతనంగా మాట్లాడతారంటే, గూగుల్ CEO పిచాయ్ గారు వీళ్ళకి సమాధానం చెప్పాలంట, నిజంగా వచ్చిందా రాలేదని. ఇచ్చారు కదా, టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా. అసలు ఆ సంస్థ స్థాయి ఏంటి, ఆ CEO స్థాయి ఏంటి, ఆ మాజీ మంత్రులు మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి, వీళ్ళకి చెప్పాలంట అది ఒక చిన్న షెడ్ అంట, ఆ షెడ్లో 4 కంప్యూటర్లు పెడతారంట. ఇటుపక్క ఇది చెబుతూనే మరలా పర్యావరణం దెబ్బతింటుంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే. రెండు వాళ్ళే చెప్తారు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే పర్యావరణం దెబ్బతింటుంది అని మీరు చెప్పారు. మరి మీ పులివెందుల ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు పోతే 100 సంవత్సరాల నాటి చెట్లు కొట్టేశారు, రోడ్లన్నీ ఖాళీ చేశారు, పరదాలు కట్టారు, తెరలు కట్టారు. ఇప్పుడు చెట్లు కొట్టేసినప్పుడు ఏమైంది? పర్యావరణం ఏమైంది? ఒక్క రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి 1924 మధ్య ఒక ప్రాజెక్టు మీరు తీసుకొచ్చారా? తీసుకురాలా. ఉన్న ప్రాజెక్టులను తరిమేశారు. అమరావతి బ్యాట్ ప్రాజెక్టులు 10,000 కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాన్ని తరివేశారు. జాకీ లాంటి సంస్థలు వెళ్ళిపోయినాయి. కియా సంస్థలను బెదిరించి పంపించి ఏర్పాట్లు చేశారు. ఫిష్ మార్కెట్లు పెట్టండి, మటన్ మార్కెట్లు పెట్టండి, చికెన్ మార్కెట్లు పెట్టండి, ఇవే మీ భవిష్యత్తు నిర్దేశిస్తాయని చెప్పి వీటిని కంపెనీలుగా చూపించే దౌర్భాగ్యమైన పరిస్థితి 1924 మధ్య ఉంటే, ఈరోజు అనేక కంపెనీలు మన రాష్ట్రానికి వస్తూ ఉంటే, గతంలో చాలా వచ్చినాయి. ఈ సంవత్సరం 4 నెలల్లో గూగుల్ రాకతో ఇంకా ఎలాంటి కంపెనీలు వస్తాయో, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా మారుతుందనే ఒక ఆందోళన వైసీపీలో కనపడతా ఉంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం పెదతీనార్ల సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకు వచ్చింది. భారీ తిమింగలం కళేబరం కొట్టుకు రావడంతో సమాచారం తెలుసుకున్న స్థానికులు దాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. పెద్ద బోటు ఢీకొట్టడంతో ఈ తిమింగలం మృతి చెంది ఉండవచ్చని మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితమే తిమింగలం చనిపోయి ఉండవచ్చని, అందుకే కళేబరంగా బయట పడినట్లు మత్స్యకారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు చూసిన తిమింగలాల్లో ఈ తిమింగలం అతి భారీ పొడవు ఉన్నట్లు మత్స్యకారుల నుండి అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం ఊరించి చివరకు మొండి చేయి చూపించిందని ఎద్దేవా చేశారు. నేడు జగదాంబ సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు దీపావళి బొనాంజా అంటూ హడావుడి చేసి కనీసం ఇవ్వాల్సిన డిఏ బకాయిలు, ఇతర బకాయిలు ఇవ్వకుండానే కేవలం ఒక డిఏతోనే సరిపుచ్చడం సరైంది కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలై నాటికి ఇవ్వాల్సిన 4 డిఏ బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. డిఏను మాత్రమే చెల్లిస్తామని బాకీ ఉన్నటువంటి డిఏ 4 డిఏలు బాకీ ఉన్నాయి. 1 డిఏ చెల్లిస్తారు. మళ్ళీ జనవరికి మళ్ళీ 4 డిఏలు మళ్ళీ బాకీ అవుతాయి. అంటే 3 1 చెల్లిస్తే అవుతుంది. దీనికి ఇదేదో గొప్పగా జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వరాలు ఇచ్చినట్టుగా వర్షాలు కురిపిస్తున్నారు. ఇది పచ్చబద్ధం, అవాస్తవం. ఈరోజు ఎన్జిఓల సంఘాలు మాట్లాడలేక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తలువు కొట్టడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఎన్జిఓ సంఘాలకి తోటి చేసిన ఒప్పందం అనేది ఉద్యోగులకు 18 నెలల తర్వాత చేసినటువంటి ఒప్పందం. దీనిలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 2024 ఆగస్టు నుంచి ఏ రకమైనటువంటి బకాయిలు కూడా చెల్లించాలి. ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకి బకాయిలు రిటైర్ అయిన రోజు చెల్లించాలి, రూల్ అది. ఈరోజు గ్రాట్యుటీ ఇవ్వాలా, ఎర్న్ లీవులు ఇవ్వాలా. ఉద్యోగులు రిటైర్ అయినటువంటి వాళ్ళు బకాయిలు కూడా చెల్లించకపోవడం అనేది మాకు బాకీ ఉన్నాయి. ఉద్యోగులు బాకీ ఉన్న డబ్బులు, అది బాకీ ఉన్న డబ్బులు 20,000 కోట్లు అవుతుంది, 25,000 కోట్లు అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఉద్యోగులకి జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు రిటైర్ అయినటువంటి వాళ్ళు బకాయిలు కూడా చెల్లించలేదు. అన్నింటికంటే ముఖ్యమైనది ఎన్జిఓల డిమాండ్ ఏమంటే పిఆర్సీ వేయడం. ఇప్పటికి పిఆర్సీ 34 నెలల నుంచి పిఆర్సీ అప్పటి నుంచి అమల్లోకి రావాలి. ఇంతవరకు కమిటీ లేదు.
దాని గురించి కూడా కనీసం మాట్లాడడం అనేటువంటిది కూడా లేకుండా, దాని ప్రస్తావన ఊసు కూడా లేకుండా, అయిపోయినటువంటి కాలానికి నుంచి కూడా చేయాల్సినటువంటి ఒప్పందం 3 ఏళ్ల నుంచి ఈరోజు పిఆర్సీ ఒప్పందం చేయాల్సింది ఉంటే దాని గురించి కూడా మాట్లాడకుండా వారు ఒప్పందం అనేది చేశారు. అంటే ప్రభుత్వంతో సర్దుబాటు తప్ప ఇది ఉద్యోగులకు ఎటువంటి న్యాయం అనేటువంటి జరగలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీసీ కెమెరాలు పోలీసులకు 3వ నేత్రాలు. పోలీస్ అమరవీరుల దినోత్సవంలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. కుల మతాలకు అతీత పారదర్శక పాలన కూటమితోనే సాధ్యం. విలేకరుల సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుద్రపు విజయ్ స్పష్టం. ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి చూపించిన ప్రభుత్వం. సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ నరసింహరావు ఆరోపణ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.